హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆపిందా? లేదా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన కామెంట్స్ పొలిటికల్ న్యూస్లో పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది. కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురే మెట్రో ఫేజ్ 2ని అడ్డుకున్నారు అని డైరెక్ట్గా చెప్తున్నారు. అసలు ఈ ఎలిగేషన్స్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ ఏం కాబోతుంది? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫాస్ట్గా మీకు అందుతుంది. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హైదరాబాద్ సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ రోల్, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ ఇష్యూస్, కిషన్ రెడ్డిపై ఎలిగేషన్స్ అండ్ కేసీఆర్ గవర్నమెంట్ డిస్కషన్స్ గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఈ ప్రెస్ మీట్లో చెప్పిన ప్రతి పాయింట్ ఇప్పుడు పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. మరి ఆయన ఏం చెప్పారో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాం. ముందుగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే, ఇది తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్కి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు లక్షల మంది మెట్రోని యూజ్ చేస్తుంటారు. మెట్రో రైల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్ అనుకున్నంత రేంజ్ లో జరగలేదు. ఆయన చెప్పిన ప్రకారం ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రాజెక్ట్ మొదటిగా అరౌండ్ 15,000 crores తో కంప్లీట్ అవ్వాల్సింది. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఎక్స్పెండిచర్ 22,000 crores వరకు పెరిగిందని చెప్పారు. అంటే దాదాపు 7,000 కోట్లు అడిషనల్ బర్డెన్ పడిందని ఆయన చెప్పారు. ఇంకా హైదరాబాద్ కన్నా వేరే సిటీస్ మెట్రోస్ ఎక్స్పాన్షన్ లో ముందు ఉన్నాయని చెప్పారు. తర్వాత ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పై సీఎం క్రిటిసైజ్ చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ టైంలో మెట్రో ఎక్స్పాన్షన్ పబ్లిక్ కి అవసరం ఉన్న కొన్ని ప్లేసెస్ లో జరగలేదని చెప్పారు. హైదరాబాద్ సిటీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అందుకే ముందు ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని మెట్రో రూట్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ ఆ డైరెక్షన్ లో ప్రాపర్ డిసిషన్ తీసుకోలేకపోయారని అన్నారు. ఈ మాటల తర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై పొలిటికల్ డిబేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే, తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కోసం సెంట్రల్ అప్రూవల్స్ పొందడానికి ప్రయత్నించిందని సీఎం చెప్పారు. మెట్రో ఫేజ్ 2 కంప్లీట్ అయితే హైదరాబాద్ సిటీలో మరింత కనెక్టివిటీ పెరుగుద్ది. చాలా కొత్త ఏరియాస్ లో చాలా న్యూ ఏరియాస్ మెట్రో నెట్వర్క్ తో కనెక్ట్ అవుతాయి. ఇప్పటి వరకు మెట్రో లేని చాలా ప్రాంతాలకి కూడా మెట్రో సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి. ప్రతిరోజు ప్రయాణం చేసే వాళ్ళకి ట్రావెలింగ్ మరింత సులభం అవుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఎదురయ్యాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎల్ఎన్టీ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి సీఎం మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసిన ఎల్ఎన్టీ కంపెనీ ప్రకారం ప్రతి సంవత్సరం మెట్రో ఆపరేషన్స్ వల్ల నియర్లీ 400 crores లాస్ అవుతుందని ఆయన చెప్పారు. ఈ కంటిన్యూస్ లాసెస్ వల్ల కంపెనీ ఫైనాన్షియల్ ప్రెజర్ లో ఉందని అన్నారు. అందుకే మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ కి కంపెనీ వెంటనే ముందుకు రావడం లేదని చెప్పారు. అలాగే ఎల్ఎన్టీ కంపెనీపై దాదాపు 13,600 కోట్ల అప్పు ఉందని సీఎం చెప్పారు. ఎల్ఎన్టీ కంపెనీ ఆస్తులు విలువ 30,000 కోట్ల వరకున్న ప్రభుత్వం వాటిని 15,000 కోట్లకు తీసుకుందని సీఎం చెప్పారు. ఈ వివరాలు ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ పరిస్థితిపై చాలా చర్చ జరిగేలా చేశాయి. తర్వాత సీఎం సెంట్రల్ గవర్నమెంట్ పై సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఆయన ప్రకారం ఇండియా రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే IRFC ద్వారా ఎల్ఎన్టీకి 13,600 కోట్ల లోన్ అరేంజ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ప్రయత్నించింది. ఈ లోన్ కేవలం 4% ఇంట్రెస్ట్ రేట్ తో ప్రొవైడ్ చేయాలని ప్రపోజల్ ఉందని అన్నారు. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఆ లోన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదని, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదని సీఎం చెప్పారు. ఇక్కడే పొలిటికల్ యాంగిల్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి క్రెడిట్ రాకూడదని బీజేపీ లీడర్స్ ప్రయత్నించారని అన్నారు. ముఖ్యంగా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ లోన్ ప్రాసెస్ అడ్డంకులు సృష్టించారని చెప్పారు. ఆయన చెప్పిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో పెద్ద డెబిట్ గా క్రియేట్ చేశాయి. అండ్ కేసీఆర్, కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ ని అడ్డుకున్నారని డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ప్రకారం ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగలేదు, సెంట్రల్ గవర్నమెంట్ లోనే ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందని చెప్పారు. ఇంకా వేరే సిటీస్ తో కంపారిజన్ చేస్తూ అహ్మదాబాద్ మెట్రోకి అప్రూవల్స్ వచ్చాయని, విశాఖపట్నం మెట్రోకి కూడా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కానీ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విషయంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుందని అన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందని సీఎం చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, హైదరాబాద్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ కి మెట్రో ఎక్స్పాన్షన్ అత్యవసరమని, కానీ దానికి తగిన సపోర్ట్ ఇవ్వడం లేదని చెప్పారు. మెట్రో ఇష్యూతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు మరికొన్ని నేషనల్ ఇష్యూస్ పై కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR ప్రాజెక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే అనౌన్స్ చేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పూర్తిగా గ్రౌండ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ కాలేదని తప్పు
తప్పుపట్టారు. తర్వాత పీఎం నరేంద్ర మోడీ ఎలక్షన్ ప్రామిసెస్ గురించి కూడా సీఎం కామెంట్స్ చేశారు. ప్రతి సంవత్సరం 2 crores జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ ప్రామిస్ పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పిన ప్రామిస్ కూడా నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కంటెస్ట్ లో రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ కూడా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని పీఎం మోడీ రిజైన్ చేస్తారా అని ప్రశ్నించారు. మోడీ రిజైన్ చేస్తే మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేస్తాము అని ఛాలెంజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ మీడియాలో చాలా హైలైట్ అయ్యింది. మొత్తంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిలే, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ రోల్, కిషన్ రెడ్డి పై ఎలిగేషన్స్, కేసీఆర్ కేటీఆర్ సంబంధం అండ్ బీజేపీ పై సీఎం చేసిన కామెంట్స్ కూడా ఈ ప్రెస్ మీట్ లో హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు అందరి దృష్టి మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఫ్యూచర్ పై ఉంది. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి, బీజేపీ లీడర్స్ ఈ ఆరోపణలకు ఎలా సమాధానం ఇస్తారు, ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్రెండ్స్, ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? మెట్రో ఫేజ్ 2 డిలేకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ.